అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మహాకుంభమేళకి వచ్చాను అన్నమాట. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి నేను వచ్చాను. 144 సంవత్సరాలకు ఎందుకు వస్తుంది మహాకుంభమేళ? అసలు మహాకుంభమేళ మనం ఎందుకు జరుపుకుంటాం? మహాకుంభమేళ జరుపుకోవడానికి కారణాలు ఏంటి? మహాకుంభమేళకి ఇంతమంది భక్తులు ఎందుకు వస్తున్నారు అంటే అంటే ఎటు చూసా ఒకసారి అబ్జర్వ్ చేస్తారా? ఎటు చూసినా కానీ జనాలే, ఇసుకేస్తే రాలనంత జనం అన్నమాట. ఈరోజు స్నానాలు కాదు, మళ్ళీ మేము వచ్చిన డేటు స్నానాలు కాదు. స్నానాలు కాకపోతేనే ఇంతమంది ఉన్నారు. స్నానాలు అయితే ఎంతమంది ఉంటారు? ఎంతమంది భక్తులు వచ్చారు? ఇప్పటికీ మహాకుంభమేళలో 50 కోట్ల మంది వచ్చేసారని చెప్పేసి మన లెక్కలు ఉన్నాయన్నమాట, ఆధారాలు ఉన్నాయి. 50 కోట్ల మంది ఈ రోజుకి టిల్ డేట్కి 50 కోట్ల మంది వచ్చారండి. ఇంకా 16వ తేదీ వరకు, అంటే 26వ తేదీ వరకు ఉంది. మహాశివరాత్రి రోజు ఎండ్ అవుతుంది. మహాశివరాత్రి రోజు ఈ మహాకుంభమేళ అనేది ఎండ్ అవుతుంది. అంటే ఇంకా 16 రోజులు ఉంది. 16 రోజులు ఉంటే ఇంకెంతమంది వస్తారు? ఇంకా ఎంతమంది జనాలు వస్తారు? ఒకసారి ఆలోచించుకోండి. మహాకుంభమేళ అంటే ఏదో అక్కడికి వెళ్ళి గంగా, యమున, సరస్వతి నదులు సంగమంలో మనం స్నానం చేసి రావడం కాదు. మహాకుంభమేళకు ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది, ప్రత్యేకమైన కథ ఉంది. ఆ కథను మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ కథను తెలుసుకోవాలంటే చాలా పెద్ద స్టోరీ. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం విజువల్ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత నేను మీ అందరికీ ఆ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూసారుగా ఎంతమంది స్నానం చేస్తున్నారో? కొన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నారు. డైలీ కొన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నారు. ప్యూరిఫైర్స్ ఉంటాయి అన్నమాట, వాటర్ ప్యూరిఫైర్స్తో వాటర్ని క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట. ఎంతమంది స్నానం చేసినా, ఎంత చేసినా కానీ గంగా స్నానం అనేది ది బెస్ట్ స్నానం అనమాట. ఎంతమంది స్నానం చేసినా మనం రెగ్యులర్గా వచ్చే మురికి కంటే అసలు రాదు. సార్ చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారు. మొత్తము మురికి అనేది అసలు ఉండదు. చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే ఇక్కడ రావద్దు, కొట్లాటలు జరుగుతున్నాయి, దాన్ని ఏమంటారు, స్టాంపేడింగ్ జరుగుతుంది, ఆ వాటర్ బాగలేవు, మొత్తం చెత్త చేసి పడేశారని చెప్పేసి చాలా పుకార్లు పుట్టించారు. అసలు అలా లేనే లేదు. చాలా నీట్గా క్లీన్గా ఉంది. చాలా నీట్గా ఉందన్నమాట. గంగా స్నానం ఎంతమంది చేస్తున్నారు చూడండి. అదిగో వాటర్ బాటిల్లో పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు గంగా స్నానాన్ని. గంగా, యమున, సరస్వతి మనకు కనిపిస్తుంది కదా, అక్కడ తీరం కనిపిస్తుంది కదా, అది యమున, గంగా, సరస్వతి. ఈ 3 నదులు ఒకే దగ్గర కలిసిన దాన్ని సంగమం అంటాం, త్రివేణి సంగమం అంటాం. ఇక్కడనే మనం మహాకుంభమేళ జరుగుతుందన్నమాట. మహాకుంభమేళ అనేది 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది. 12 సంవత్సరాలు జరిగిన కుంభమేళ 12 సార్లు జరిగితే మహాకుంభమేళ జరుగుతుంది అన్నమాట. ఈ దేవతలు ఉన్నారు కదండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు క్రియేటర్స్ అన్నమాట. ఒకరు క్రియేట్ చేస్తారు, ఒకరు లైఫ్ ఇస్తారు, ఇంకొకళ్ళు మన లైఫ్ని తీసుకుంటారు. హరిహరనాథుడు, శివుడు. జీవాన్ని క్రియేట్ చేసే వాళ్ళు ఒకరు, ఆ జీవానికి లైఫ్ ఇచ్చే వాళ్ళు ఒకరు, ఆ జీవం తీసుకునే వాళ్ళు ఒకరు. ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీళ్ళు ముగ్గురు మన దేవుళ్ళు. వీళ్ళ కింద అసిస్టెంట్స్ అనమాట. లైక్ ఇంద్రుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, చాలామంది దేవతలు, శాస్త్ర దేవతలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ వీళ్ళ అధినేతలు. వీళ్ళకి ఏంటంటే ఈ కిందున్న దేవతలు అనకూడదు. నార్మల్గా వేరే నార్మల్ దేవతలకి వాళ్ళకి అమరత్వం కావాల్సి వచ్చిందనమాట. అమరత్వం అంటే చావు లేకుండా ఉండడం. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి అయితే చావు లేదు. వీళ్ళకి కూడా ఆ చావు లేని వరం కావాల్సి వచ్చింది. అలా కావాలంటే ఏం చేయాలి? సముద్ర మదనం జరగాలి. సముద్ర మదనం జరిగితే అమృతం వస్తుందన్నమాట. సముద్ర మదనం జరిగితే అమృతం వస్తుంది. సముద్ర మదనం జరగాలంటే వీళ్ళ శక్తి సరిపోదు, దేవతలంతా సరిపోలేదు. దేవతలు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? రాక్షసులు హెల్ప్ తీసుకున్నారన్నమాట. రాక్షసులు కొంతమంది ఇటు సైడు, దేవతలు కొంతమంది ఇటు సైడ్ ఉండి మందారగిరి పర్వతాన్ని ఇలా చేసుకొని సముద్ర మధ్యంలో వాసుకి, అంటే విష్ణుమూర్తి పవనం శయ్యని, అదే వాసుకి అనే పావుని, అంటే పావులందరికీ రారాజు అనమాట వాసుకి. ఆ పావుని కబ్బల్లా చేసుకొని అటు ఇటు తాళ్ళలాగా చేసుకొని ఇటు సైడ్ వాటి దేవతలు, రాక్షసులు ఆ సముద్రాన్ని చిలికారు. అంటే కవ్వం ఇలా చిలుకుతాం కదా, అలా చిలికారనమాట. చిలికితే ఫస్ట్ వచ్చింది, చాలా వచ్చాయి. అందులో మెయిన్ ఏంటంటే ఆలాహలం, అంటే విషం వచ్చింది ఫస్ట్. మహాశివుడిని ప్రార్థిస్తారు అన్నమాట అందరూ. ఆలాహలం వచ్చింది కదా, ఏం చేయాలని చెప్పేసి అందరూ భయపడిపోతుంటారు.
ఎవరు ఎవరు తీసుకోవాలనుకున్నా కానీ దాన్ని భయపడిపోతుంటారు. ఆలాహలం అంటే మన సినిమాలో చూపిస్తారు కదా, ఇలా తాగగానే చచ్చిపోతారు, అలాంటి ఆలాహలం కాదు, అలాంటి విషయం కాదు అది. ఇప్పుడు యాసిడ్ ఉంది కదా, యాసిడ్ కంటే కొన్ని కోట్ల రెట్లు పవర్ఫుల్ అది. అంటే మొత్తాన్ని దహించేస్తుంది, మొత్తాన్ని నాశనం చేసే శక్తి దానికి ఉంది. అప్పుడు అందరూ శివుడిని ప్రార్థిస్తే మన శివయ్య పార్వతి దగ్గరికి వెళ్ళి, పార్వతి నేను తీసుకుంటాను ఆలాహలాన్ని అని చెప్తే పార్వతీదేవి ఆయన అంటే ఉదారత అంటే మంచితనం కంటే 1000 రెట్లు మంచితనం అన్నమాట అది. ఆయన ఉదారతకు సరే నీ ఇష్టమయ్యా, తీసుకుంటే తీసుకోలేదంటే లేదా అని చెప్పేసి పార్వతీదేవి అనుమతిస్తే, అంటే ఇప్పుడు వైఫ్ కదండి, వైఫ్ మన పర్మిషన్ తీసుకోవాల్సిందే ఎక్కడైనా. వైఫ్ పర్మిషన్ తీసుకొని మన శివయ్య ఆలాహలాన్ని శంకర్లు అలా పట్టుకొని అలా తాగుతాడు. తాగితే మళ్ళీ తనకి ఏమైనా అవుతుందేమో, మళ్ళీ ఏదైనా ఇక్కడ కంఠంలో దాచుకుంటాడు. అందుకే ఆయన గర్లాకంఠుడు అయ్యాడు అనమాట. నీలకంఠుడు అని చెప్పేసి మనం అందరం అంటాం, గర్లాకంఠుడు, నీలకంఠుడు అని చెప్పేసి ఆయనకు రకరకాల పేర్లు, ఆయనకి పేర్లు సహస్రనామాలు ఆయనకి. అలా శివుడు తీసుకుంటాడు. శివుడు తీసుకున్న తర్వాత మనకు అమృతం వస్తుందన్నమాట. అంటే చాలా వస్తాయి, ఐరావతము, తర్వాత పారిజాతము, ఇంకా అక్షయ పాత్ర, ఇట్లాంటివి చాలా వస్తాయి. దాని తర్వాత అమృతం వస్తుంది. ఈ అమృతం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శివుడు ఒక పక్క, ఇంకో రీజన్ ఏంటంటే విష్ణువు మందారగిరి పర్వతం కింద చిలకటానికి అనువుగా లేకపోతే కూర్మ అవతారం ఎత్తుతాడు అనమాట. మనకు అవతారాలు తెలుసు కదండి, అలాగా కూర్మ అవతారం ఎత్తుతాడు. కూర్మ అవతారం ఎత్తి ఆ మందారగిరి పర్వతాన్ని కూర్మ అవతారంలో ఇలా పైకి హోల్డ్ చేస్తాడు. హోల్డ్ చేయడం వల్ల చిలకడానికి బాగా వీలుగా ఉంటుంది అనమాట. మందార పర్వతాన్ని అలా కూర్మ అవతారంలో వచ్చి లిఫ్ట్ ఇస్తాడు అనమాట. అలా లిఫ్ట్ ఇచ్చిన తర్వాత సరే ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేస్తే, ప్రజెంట్లో ఏముంది, అమృతం వచ్చేసింది. అమృతం వచ్చేస్తే అమృతం ఇప్పుడు రాక్షసులు కూడా తీసుకున్నారు అనుకోండి, ఇద్దరు సమానం అవుతారు కదా. అప్పుడు మన విష్ణుదేవుడు మోహిని అవతారం ఎత్తి ఈ రాక్షసులందరినీ మైమరిపించి ఈ దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచేలాగా స్కెచ్ చేస్తారనమాట. అలా అమలు కూడా జరిగిపోద్ది. మన దేవతలు మాత్రమే ఆ అమృతాన్ని స్వీకరిస్తారు, రాక్షసులు స్వీకరించరు. ఆ అమృతము వీళ్ళకి పంచేటప్పుడు, అంటే దేవతలకు పంచేటప్పుడు 4 చుక్కలు భూమి మీద పడుతుంది. ఎక్కడ? ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్, ప్రయాగ్రాజ్. ఈ 4 చుక్కలు పట్టడం వల్ల ఆ జలాలకి పవిత్రత వస్తుందన్నమాట. అమృతం పడింది కాబట్టి ఆ జలాలకి పవిత్రత వస్తుంది. ఇప్పుడు ఈ మహాకుంభమేళ అనేది ప్రయాగ్రాజ్లో జరుపుకుంటారు. ఈ అన్ని జలాల పవిత్రత ఈ మహాకుంభమేళలో చేరుకుంటుంది అనమాట. ఈ ప్రయాగ్రాజ్లో ఆ పవిత్రత మొత్తం చేరుకుంటుంది. ఇప్పుడు ఇలాంటి సమయంలో మహాకుంభమేళలో స్నానం చేస్తే మనం ప్రపంచంలో ఉన్న జలాలన్నింటిలో అన్ని జలాలలో స్నానం చేసినంత స్వచ్ఛత, అంత పుణ్యం మనకు కలుగుతుంది అని ప్రజల నమ్మకం, అలాగే భక్తుల విశ్వాసం కూడా. అందుకే ఈ కుంభమేళ జరుగుతుంటుంది అన్నమాట. ఈ కుంభమేళ విశిష్టత ఇది. మనకు అమృతం 4 చుక్కలు పడటం వల్ల ఈ ప్రత్యేకత వస్తుంది. ఇదే సమయాల్లో ఎందుకు వస్తుంది అనగానే గ్రహాలన్నీ అలైన్ అవుతాయి, ఒక స్టేట్ ఆఫ్ పొజిషన్లోకి వస్తాయి, ఒక ముహూర్తం ఉంటుంది. ఆ ముహూర్తాల ద్వారానే ఆ జలాలకి ఆ పవిత్రత వస్తుంది అనమాట. అదే ఇలాంటి సమయంలోనే ఆ పవిత్రత వస్తుంది. కొంతమంది ఈ టైంలో స్నానం చేయాలా, లేదంటే వేరే టైంలో చేయొచ్చా అని కొంతమంది మూర్ఖులు అంటారు. వాళ్ళకి బ్రహ్మ ముహూర్తము, నార్మల్ ముహూర్తం అనేది కొన్ని తేడాలు ఉంటాయి కదా. అలాగే ఇది కూడా పెళ్లి ముహూర్తంలోనే చేసుకోవాలి. ఇది కూడా అంతే. ముహూర్తం దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే అది నిర్వీర్యం అవుతుంది. అలాగే ఇది కూడా అంతే. ముహూర్తం టైంలోనే మనం ఈ పని చేస్తే మనకు పుణ్యం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అని చెప్పేసి ప్రజల నమ్మకం, విశ్వాసం.